ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాన్ని కొత్త మలుపు తిప్పే అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 172 కోట్ల రూపాయలను కేటాయించింది. ఒక రాష్ట్రానికి 2 ప్రాజెక్టుల చొప్పున నిధులు మంజూరు చేసిన 9 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. తొలి విడతగా 113 కోట్లను కేంద్రం విడుదల చేసింది. వీటిలో 75% ఖర్చు చేసి వినియోగ ధృవీకరణ పత్రం ఇచ్చాక మిగిలిన నిధులు కేటాయించనుంది. డిప్యూటీ సీఎం అట్లా చెప్పాడో లేదో ఇట్లా 100 కోట్లు పర్యాటక రంగానికి రావడంతో జనసేన నేతలు పవన్ మజాకా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, పవన్ తలుచుకోగానే పని ఎలా అయిపోయింది అనే విషయాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీ టూరిజం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సాస్కి నిధుల్లో ఆంధ్రప్రదేశ్ కు 114 కోట్లు కేటాయించింది. టూరిజం డెవలప్మెంట్ కోసం గోదావరి అనుసంధానంగా ఉన్న దేవాలయాలను, ఈ పర్యాటక ప్రాంతాలను విశేషంగా అభివృద్ధి చేయడానికి అయితే ఈ పెట్టుబడులు అయితే తోడ్పడతాయని పర్యాటక అభిమానులు అయితే చెప్తున్నారు. తాజాగా దానిపై మనతో మాట్లాడడానికి కాకినాడ జనసేన నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సాస్కి స్కీమ్ ద్వారా 114 కోట్లు అయితే కేటాయించారు. అంటే ఈ సాస్కి స్కీమ్ కోసం 28 రాష్ట్రాలు పోటీ పడితే అందులో 8 మధ్యలోనే తప్పుకున్నాయని చెప్తున్నారు. 11 రాష్ట్రాలకు అయితే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్కీము, అలాగే 9 రాష్ట్రాలకు 2 స్కీములు వచ్చాయి. అందులో భాగంగా 9 రాష్ట్రాల్లో 2 స్కీములు వచ్చిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి ఉంది. అందులో 114 కోట్లు కేటాయించారు. అసలు పర్యాటక రంగం కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషిని మీరు ఎలా చూస్తారు? ముందు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పర్యాటక రంగంలో ఈరోజు మా మినిస్టర్ గారు దుర్గేష్ గారు వచ్చినప్పటి నుంచి దాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఆలోచనతో పాటు ఆయన ప్రతి నిమిషం ఏదో ఒక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే రాష్ట్ర స్థాయిలోనే కాకుండా మొత్తం దేశ స్థాయిలోనే కాకినాడ లాంటి పట్టణాలు, రాజమండ్రి లాంటి పట్టణాలు, తర్వాత ఏవైతే చారిత్రాత్మక మనకి ఈ ఉన్న పట్టణాలన్నింటినీ అభివృద్ధి చేయడం కోసం వాళ్ళ యొక్క ప్రణాళిక వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఢిల్లీ ప్రయాణం చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైతే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు టూరిజం శాఖ నుంచి సాస్కి ద్వారా 114 కోట్లు ఏదైతే శాంక్షన్ చేయించుకున్నారో దాంట్లో భాగంగా అఖండ గోదావరి అన్న ప్రాజెక్టు కోసం 94 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టులో భాగంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ ని మళ్ళీ పునర్నిర్మించడం, అంటే 127 సంవత్సరాలు పాత బ్రిడ్జ్ ని మళ్ళీ ఈ రోజు వీళ్ళు అభివృద్ధి చేయడం అంటేనే వీళ్ళ యొక్క చిత్తశుద్ధి కనబడుతుంది మనకి. అదే కాకుండా మనకి పుష్కర్ ఘాట్లు రానున్న రోజుల్లో కొన్ని సంవత్సరాల్లో పుష్కరాలు రాబోతున్నాయి. ఆ పుష్కరాల కోసం అని చెప్పి పుష్కర్ ఘాట్లని మనం మళ్ళీ అభివృద్ధి చేసుకొని అందులో రానున్న ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం, ఇవన్నీ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం అభివృద్ధి కోసం అని చెప్పి చిత్తశుద్ధి కనబడుతున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు పర్యాటక రంగ అభివృద్ధి కోసం మూలధన పెట్టుబడులకు ప్రత్యేక తోడ్పాటు అనే స్కీమ్, అంటే సాస్కి స్కీము ఇప్పుడు మనకు శాంక్షన్ అయింది. గతంలో టూరిజం శాఖను కూడా మనం అబ్జర్వ్ చేసాం, అప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆధ్వర్యంలో టూరిజం మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నాను? అందరికీ మనందరం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్నికలకు ముందుగానే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టూరిజాన్ని అత్యంత వైభవంగా డెవలప్ చేస్తాం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉభయ గోదావరి జిల్లాల్లో టూరిజాన్ని అత్యంత అద్భుతంగా డెవలప్ చేస్తామని ముందుగానే ఎన్నికలకు ముందే దీని ప్రణాళికని ఒకటి సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ పర్యాటక రంగాన్ని అత్యంత అద్భుతంగా ఆధునీకరణ వేలో ఈ రోజు డెవలప్ చేయడం జరుగుతుంది కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో. అలాగే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లో సాస్కి స్కీమ్ ద్వారా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సాస్కి స్కీమ్ ద్వారా భారతదేశంలో 28 రాష్ట్రాల్లోని 28 రాష్ట్రాలు పోటీ పడితే సాస్కి స్కీమ్ లో 28 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాలు సెలెక్ట్ అయినాయి సాస్కి స్కీమ్ లో. అందులో భాగంగా 20 రాష్ట్రాలకు గాను 11 రాష్ట్రాలకు ఒక్కొక్క ప్రాజెక్టే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ సాస్కి స్కీమ్ నుంచి. అందులో భాగంగా ఇంకో 9 రాష్ట్రాలకు 2 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. 2 ప్రాజెక్టులు శాంక్షన్ అయిన దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేది మనం ఎంతో గర్వించదగ్గ విషయం. దీనికి మూల కారణం మన పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని సముఖంగా తెలియజేసుకుంటున్నాను మీడియా ముఖంగా. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నాడు పర్యాటక రంగం అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అనడంలో ఏమాత్రం ఆంతర్యం లేదు. అత్యంత అద్భుతంగా ఈ రోజు నాడు ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక
డెవలప్మెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అనేక రకాలుగా పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నమై అనేక రకాలైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా హెవలాక్ బ్రిడ్జ్ 127 ఏళ్ళు పురాతన బ్రిడ్జ్ ని డెవలప్ చేయడం, అంతేకాకుండా పుష్కర్ ఘాట్ ని అత్యంత అద్భుతంగా ఘాట్లు తయారు చేయడం, రాజమండ్రి పుష్కర్ ఘాట్ చుట్టూ ఉన్నటువంటి నర్సరీలు డెవలప్ చేయడం, అత్యంత పురాతనమైన ఆలయాలను కూడా డెవలప్ చేసే విధంగా, పుష్కర్ ఘాట్లు డెవలప్ చేసే విధంగా ఈ రోజున 113.7 కోట్ల రూపాయలు శాసకీ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేయడం మాకు అత్యంత ఆనందంగా ఉందండి. ఈ గవర్నమెంట్ ఇంకా ఎన్డీఏ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇంకా అనేక పర్యాటక శాఖ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. అంతేకాదు గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ అనేది ఒక కనివింపుగానే మిగిలింది, ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోజునాడు ఎన్డీఏ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా పర్యాటక శాఖ అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది. పర్యాటక రంగ అభివృద్ధి అలాగే టెంపుల్ టూరిజం లో భాగంగా కూడా కందుల దుర్గేష్ గారు ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే టెంపుల్ టూరిజం అభివృద్ధి కోసం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఈ రాబోయే పుష్కరాలకు కానీ, ఈ గోదావరి అభివృద్ధి కోసం కానీ, అలాగే ఈ హెవలాక్ బ్రిడ్జ్ బ్రిటిషర్స్ కాలంలో నిర్మించిన హెవలాక్ బ్రిడ్జ్ కోసం కానీ, అలాగే ఈ టెంపుల్ టూరిజం లో భాగంగా గోదావరి తీర ప్రాంతంలో ఆ దేవాలయాల అభివృద్ధికి కానీ ఈ నిధులు ఖర్చు పెడతారని చెప్తున్నారు. అసలు ఎలా ఉంది? గతంలో టూరిజం శాఖను మనం విన్నాం, చూసాం. అదే దానికి దీనికి పోలిస్తే ఎలా అనిపిస్తుంది? ముందుగా మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే పనున్న నాయకుడు బరిలో ఉంటే ఏ విధంగా ఉంటది అన్నదానికి మాకు పవన్ కళ్యాణ్ గారే నిదర్శనం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చులకన భావంతో చూసిన నాయకులంతా ఈ రోజు ఆయనకి వెనకాల క్యూ కడుతున్నారు. మొన్న దానికి నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క విజన్ ఏంటంటే, ఆయన తీసుకున్న శాఖలకి, సహచరి ఎమ్మెల్యేలు తీసుకున్న, మంత్రులు తీసుకున్న శాఖలకి 100% న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తన వంతు ఇప్పుడు తన వంతు కృషి ఆయన చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగా ఎందుకంటే ఒక మాస్టరు పిల్లల్ని ట్రీట్ చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళకి అభివృద్ధి చెందితే మాస్టర్ కూడా మంచి పేరు వస్తుంది అన్న సిస్టంలో ఆయన తీసుకున్న శాఖలకి న్యాయం చేయాలని తన వంతు కృషి చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, ఆయన ఎంతో సౌమ్యులు, కళాపోషణ ఉన్నవారు. కళాపోషణ ఉన్న వ్యక్తులకి ఆ రకమైన శాఖ అప్పచెప్తే దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారన్నది ఈరోజు రాబోయే ముందు రోజుల్లో తెలుస్తుంది. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి మీద విశ్వాసంతో టూరిజం శాఖ మంత్రి దుర్గేష్ గారు చాలా నిరంతరంగా ప్రతి వ్యవహారము చక్కబెడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టింది ఏంటంటే, టెంపుల్ టూరిజం ప్లస్ తీరరేఖ. మనకి ఆంధ్రప్రదేశ్ రెండో అతిపెద్ద తీరరేఖ ఉన్న రాష్ట్రము. ఆ తీరరేఖ వెంబడి ఉన్న టూరిజం కూడా డెవలప్ చేయడానికి నిన్న ఆయన మంత్రివర్గం సహచరులతోని, ఎమ్మెల్యేలతోని డిస్కస్ చేశారు. మన కాకినాడ విషయంకి వస్తే హోప్ ఐలాండ్ కూడా ఆయన రాబోయే రోజుల్లో మంచి అతి సుందరంగా టూరిజం ప్లేస్ గా నిర్ణయించడానికి నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు టూరిజం శాఖని ముఖ్యంగా ఆయన చేస్తుంది ఏంటంటే టెంపుల్ టూరిజం అంటే ఇక్కడ మన శ్రీకాకుళం, అరసవెల్లి దగ్గర నుంచి తిరుపతి, రాజంపేట అటువంటి ఉన్న టెంపుల్స్ అన్నిటిని ఒక స్కెచ్ చేసుకొని వాటిని వేషత్తగా డెవలప్ చేయడానికి చూస్తారు. విజన్ ఉన్న నాయకుడు పనిచేస్తే ఎలా ఉంటుంది అన్నది అతి కొద్ది రోజుల్లోనే ప్రజలకు తెలుస్తుంది. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర టూరిజం శాఖ అయితే అభివృద్ధి వైపు ఒడివడిగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను అయితే చేపట్టారు. టెంపుల్ టూరిజంలో భాగంగా ఎన్నో పురాతన టెంపుల్ ఆధునీకరణ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ శాసకీ స్కీమ్ ద్వారా 114 కోట్లు రాష్ట్రానికి కేటాయించడం, వాటిలో భాగంగా హెవలాక్ బ్రిడ్జ్ పునర్నిర్మాణంతో పాటు ఈ గోదావరి తీర ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాలను అభివృద్ధి చేసే దిశగా ఇవి తోడ్పడతాయని చెప్తున్నారు. దీనిలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ టూరిస్టులు మనసు దోచుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు తమ మంత్రులతో పనిచేస్తున్నారని కూడా ఇక్కడ ఉన్న జనసేన నాయకులు చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ.